Hello everyone, welcome to my YouTube channel GK with Aruna ఛానల్. సో మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్న జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్, అలాగే మనకి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ రిజల్ట్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో మనం నిన్న మాట్లాడుకున్నది జూనియర్ అసిస్టెంట్ యొక్క కట్ ఆఫ్ ఎంత వచ్చింది అని. ఇవాళ మనం రికార్డ్ అసిస్టెంట్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయడానికి ట్రై చేయండి మీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళైతే కనుక. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మనకి ఎగ్జామినరు, ప్రాసెస్ సర్వరు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్, ఇంకా ఇలా చాలా రిజల్ట్స్ రావాల్సినట్టు మనకి ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. మోస్ట్లీ బిఫోర్ ఈ జాన్ ఐ థింక్ ఈ మంత్ ఎండింగ్ లోపు ఎక్కువ హై ఛాన్సెస్ అని నేను చెప్పగలుగుతాను. అండ్ లేకుంటే బిఫోర్ సంక్రాంతి కల్లా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎవరైతే ఇక ఈ పీడిఎఫ్లో ఎవరి నేమ్స్ అయితే వచ్చాయో వాళ్ళకి సెలెక్ట్ అయ్యారో జాబ్కి, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నానండి. అండ్ మిగిలిన వాళ్ళు రాని వాళ్ళు ఓకే, బట్ డోంట్ వరీ, నెక్స్ట్ సెకండ్ లిస్ట్ కూడా ఉంటుంది. బట్ ఎక్కువ మందికి హోప్స్ పెట్టుకోవాలి అని చెప్పడం లేదు సెకండ్ లిస్ట్ కోసం. బికాజ్ ఇప్పుడు ఎయిదర్ జూనియర్ అసిస్టెంట్ అయినా ఇప్పుడు ఒకే పోస్ట్కి 2 డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు, 3 డిస్ట్రిక్ట్స్లో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 డిస్ట్రిక్ట్స్లో నేమ్స్ వస్తాయి. సో ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్ చేసుకుంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, టైం పీరియడ్లో డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు ఒక డిస్ట్రిక్ట్ని చూస్ చేసుకున్నప్పుడు రిమైనింగ్ వేకెంట్ ఉంటుంది కదా. సో అప్పుడు అక్కడ వాళ్ళకంటే సెకండ్ కొద్దిగా లీస్ట్ వచ్చిన మార్క్స్ ఉన్న వాళ్ళకి మనకి పోస్ట్ అయితే ఇవ్వడం అవుతుంది. సో అది సెకండ్ లిస్ట్లో అయితే మనకి ఆ నేమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. సో నేను ఎక్కువ హోప్స్ పెట్టుకోమని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఎవరికైతే దగ్గరలో మార్క్స్ వచ్చి ఉంటాయో ఆ వాళ్ళైతే హోప్స్ పెట్టుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ కింద మనకి ఇచ్చారు చూడండి, సబ్ రెఫరెన్స్ అండ్ సో and into the subject and reference, the list of provisional selection for recruitment to the posters of record assistant is appended herewith. The date or dates of document verification in the district concerned will be informed in due course. And the candidates are required to visit the website of High Court of Andhra Pradesh or AP or Andhra Pradesh to keep Andhra Pradesh to keep themselves abreast on all the related notifications until the completion of the recruitment. So no separate information will be provided in this connection in any other mode. ఓకే, ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క ఎప్పుడు డేట్స్ అనేవి కూడా మనకి వెబ్సైట్లో పెడతారు, చూసుకోమని చెప్తున్నారు. సో అదే అండి దాని యొక్క సారాంశం. అండ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ మూమెంట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ High Court of Andhra Pradesh at Amaravati, notification number 8/2025 RC 65/2025 for recruitment to the post of record assistants in District Judiciary of Andhra Pradesh. Provisionally selected candidates to the post of record assistant. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 4 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అందులో ఒక పోస్ట్ మనకి ఉమెన్ కేటగిరీకి వచ్చింది. సో ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి మనకి 64.22 అయితే వచ్చింది. నెక్స్ట్ హైయెస్ట్ 60.43. నెక్స్ట్ హైయెస్ట్ ఆల్మోస్ట్ సేమ్, మినిమం వచ్చేసి 59.98 అయితే వచ్చింది. దెన్ కృష్ణా డిస్టిక్ చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3 పోస్టులలో కూడా మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 66.28 అండ్ 64.22 అండ్ మినిమం వచ్చేసి 62.38 వచ్చింది.
నెక్స్ట్ లో విజన్ 1 పోస్ట్ ఉంది విత్ 47.81 వచ్చింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఒక పోస్ట్ 46.71 వచ్చింది. అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక పోస్ట్ 62.33 మార్క్స్ అయితే వచ్చింది. దెన్ బీసీఏలో మనకి ఒక పోస్ట్ విత్ 59.71 మార్క్స్కి అయితే రావడం అయింది. అండ్ బీసీసీలో ఒక పోస్ట్ సో 56.54కి వచ్చింది. అండ్ ఎస్సీ గ్రూప్ 1 ఒక పోస్ట్ విత్ 47.77కి వచ్చిందండి. సో ఎస్సీ గ్రూప్ 2 ఒక పోస్ట్ 56.56కి అయితే వచ్చింది. దెన్ శ్రీకాకుళం డిస్టిక్లో మనకి ఓపెన్ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3 పోస్టులలో ఒక పోస్ట్ లో విజన్ కేటగిరీకి వచ్చింది. సో ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ 69.19, then 63.13 and 62.33 is the minimum. బీసీఏలో ఒక పోస్ట్కి మనకి 62.03 మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీలో ఒక పోస్ట్కి 51.09 అయితే వచ్చింది. దెన్ ఎస్సీ గ్రూప్ 2 కేటగిరీ 2లో ఒక పోస్ట్కి ఉంది, దాంట్లో 53.28 ఉంది. అండ్ ఎస్టీ ఒక పోస్ట్ 50.69 ఉంది. దెన్ వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్ కేటగిరీకి అయితే ఉంది. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 64.22 వచ్చింది. అండ్ మినిమం వచ్చేసి 62.90 అయితే వచ్చింది. అండ్ ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీ మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. ఆ పోస్ట్లో మనకి 41.93 అయితే మనకి ఇవి వచ్చాయి. సో ఇవి అంటే బేసిక్గా ఆల్మోస్ట్ మనకి 60 అబోవే ఉన్నాయి. అక్కడ వెరీ రేర్గా 41-50లో ఉన్నాయి. సో అది కూడా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి మటుకు మాత్రమే. సో ఇవి చూసారు కదా అండి. సో ఇవన్నీ కట్ ఆఫ్స్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ రెడీ అయితే చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే నేను వీడియో చేస్తాను ఏ సర్టిఫికేట్స్ కావాలి. నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ చేసి ఉన్నాను, మీరు ఎవరైనా చూడనట్లయితే చూసేయండి. బట్ ఒకసారి మనకి డేట్స్ వచ్చాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి మనకి వెబ్సైట్లో రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ద్వారా డేట్ అక్కడ వాళ్ళు లిస్ట్ కూడా ఇస్తారు. దానికి కొద్దిగా ఒక బాండ్ ఇవి సంథింగ్ అవసరం అవుతాయి. కొన్ని థింగ్స్ అనేటివి వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి అప్పుడు మనం క్లియర్గా ఇంకా స్పెసిఫిక్గా నేనైతే మాట్లాడతాను. ఇప్పుడు మన వైపు నుంచి బేసిక్గా ఏమేమి కావాలి అనేది ఒక వీడియో అయితే చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతేనండి. అండ్ రాని వాళ్ళు ఎవరు బాధపడకండి, బికాజ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా మీరు మీ లైఫ్లో ఏమైనా గోల్స్ ఉన్నట్లయితే వాటిని అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఒకటే దాని మీద ఉండడానికి అయితే ట్రై చేయకండి. అదర్ యాక్టివిటీస్ కూడా ఉండడానికి ట్రై చేయండి. అండ్ సీరియస్ కంటిన్యూస్ ప్రిపరేషన్లో అయితే ఉండమని నేనైతే చెప్తాను, అలాంగ్ విత్ యువర్ అదర్ యాక్టివిటీస్ అని. ఇప్పుడు ఎవరైతే కొంతమంది కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళు డైలీ చదువుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు అయితే కనుక మీరు ఖచ్చితంగా మధ్యలో మటుకు ఆపేయద్దండి. సో ఎవ్రీ డే ప్రాసెస్ అనమాట ఇది. ఎవ్రీ డే మనం చదువుకుంటూనే ఉండాలి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ మనకి హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ రాసేసాం కదా అని చెప్పి కొంతమంది ఆపేసి ఉంటారు నాకు తెలిసినంతవరకు. బట్ అగైన్ యూ విల్ మీరు రీస్టార్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హైకోర్టు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఆఫ్టర్ రిజల్ట్స్ అన్ని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత హైకోర్టు పక్కగా నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. సో వాటికి కూడా మీరు అక్కడైనా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి అంటే మీరు ముందు ఒక ప్రిపరేషన్ అంటూ మీకు ఉండాలండి. లేకపోతే అప్పటికప్పుడుకి చదువుకొని రాసేవాళ్ళు వేలల్లో ఒకరిని
పెట్టుకోవడానికి ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎగ్జామినేషన్స్ అని అయితే నేను చెప్పగలుగుతానండి. సో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ ఉండండి. ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.